మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. చాలా మందికి తెలియంది ఏంటంటే యాసిడ్ ఎందుకు రిఫ్లెక్ట్ అవుతుంది, సో ఎందుకు స్టొమక్ నుండి బయటకు తంతు వస్తుంది. సో దీని మీద చాలా మంది డౌట్స్ ఉంటాయి. అంటే మేము ఎక్కువ ఫుడ్ తీసుకోవడం వల్ల, లేదంటే ఏమైనా తినకూడని ఫుడ్ తినడం వల్ల, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి. సో ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, ఇలా జరిగినప్పుడు మనం ఏం చేయాలి, ఎలాంటి మెడిసిన్స్ తీసుకోవాలి అనే విషయాలపై మనకి క్లారిటీ ఇవ్వడానికి ఈ రోజు మనతో పాటు డాక్టర్ సూర్యప్రకాష్ గారు ఉన్నారు. ఆయన గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్. సో ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. యా సార్, చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే గ్యాస్ ఎందుకు పైకి తన్నుద్ది, సో గ్యాస్ రిఫ్లెక్టెడ్ అంటాం కదా, సో ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది? నార్మల్ గా మనం తినే ఆహారం మౌత్ లో ఇంచి గొంతులోకి వెళ్తుంది, గొంతులో ఇంచి ఫుడ్ పైప్ లోకి వెళ్తుంది. దాన్నే మనం ఈసోఫేగస్ అంటాము. ఈసోఫేగస్ నుంచి మళ్ళీ స్టమక్ లోకి వెళ్తుంది అనమాట. ఈ యాసిడ్ రిఫ్లెక్స్ అంటే రిపీటెడ్ గా మనకి స్టమక్ కంటెంట్స్ ఆ ఈసోఫేగస్ లోకి రావడాన్ని యాసిడ్ రిఫ్లెక్స్ అని అంటాము. సో ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? నార్మల్ గా మనకి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఈ ఈసోఫైగస్ ఫుడ్ పైప్ ఉంటది కదా, ఫుడ్ పైప్ కి లోవర్ ఎండ్ లో మజిల్, దాన్నే లోవర్ ఈసోఫేజియల్ స్పింక్టర్ అంటారు. అది వీక్ అయిపోవడం వల్ల ఈ స్టమక్ కంటెంట్స్ అన్ని బ్యాక్ ఈసోఫేగస్ లోకి వస్తాయి. నార్మల్ గా స్టమక్ లో ఉండేది ఎసిడిక్ ఫ్లూయిడ్ కంటెంట్ ఉంటుంది. మనం తినే ఆహారంలో స్టమక్ లో యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. అది ఎసిడిక్ గా ఉండడం వల్ల ఆ ఎసిడిటీ, ఆ యాసిడిక్ సొల్యూషన్ ఈసోఫేగస్ దానికి ఇంజూర్ చేస్తుంది, దానికి ఇరిటేషన్ చేస్తుంది. సో ఇరిటేషన్ వల్ల మనకి చాలా మందికి వేరియస్ కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఫస్ట్ థింగ్ అంటే గ్యాస్ ఇలా పైకి తంతున్నప్పుడు, అంటే యాసిడ్ పైకి తంతున్నప్పుడు పుల్లటి తెనుపులు రావడం కానీ, లేదంటే అంత మంట పుట్టడం లాంటివి జరుగుతుంటాయి. యాక్చువల్గా అసలు మెయిన్ గా ఈ యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల రెండు కామన్ కంప్లైంట్స్ ని చూస్తూ ఉంటాం అనమాట. ఒకటి హార్ట్ బర్న్ అంటే ఛాతీలో మంట వస్తుంది. ఇంకొకటి రిగజిటేషన్ అంటారు. రిగజిటేషన్ అంటే మీరు అన్నారు కదా ఇప్పుడు పుల్లటి తేన్పులు అని. ఈ పుల్లటిగా అంటే ఈ ఎసిడిక్ సొల్యూషన్ మనకి పుల్లగా ఉంటది అనమాట టేస్ట్. ఆ కంటెంట్స్ మన బ్యాక్ లో వచ్చి గొంతులో మనకి అప్పుడప్పుడు కొంచెం మౌత్ దాకా కూడా వస్తుంది. అప్పుడు మనకి పుల్లగా అని వస్తుంది అనమాట. సో ఈ మేజర్ గా ఈ 2 కంప్లైంట్స్ ఉంటాయి. హార్ట్ బర్న్ ఒకటి అండ్ రిగజిటేషన్ ఆఫ్ స్టమక్ ఫ్లూయిడ్ కంటెంట్స్ ఉంటుందన్నమాట. సో ఇలాగే కాకుండా ఈ యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల వేరే అన్యూజువల్ కంప్లైంట్స్ కూడా వస్తుంటాయి. కొంతమందికి లాంగ్ స్టాండింగ్ కాఫ్ వస్తుంది, కొంతమందికి మౌత్ వాటరింగ్, ఎక్సెస్ సలైవా వస్తూ ఉంటుంది, కొంతమందికి పళ్ళు పుచ్చడం, డెంటల్ కేరీస్ కూడా వస్తుంది అనమాట ఈ యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల. ఓకే, సో ఇలా జరుగుతున్నప్పుడు, ఇలాంటి పుల్లటి తెనుపులు రావడం, ఛాతిలో మంట రావడం, ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఏం చేస్తే బెటర్ అంటారు? మామూలుగా ఏంటంటే ఈ ప్రివెన్షన్, ఈ యాసిడ్ రిఫ్లెక్స్ ని ప్రివెంట్ చేయాలి అంటే నార్మల్ గా ఇది కామన్ గా మనం ఏ పేషెంట్స్, ఏ పీపుల్లో చూస్తామంటే ఎక్కువ ఒబెసిటీ పీపుల్లో. సో ఒబేస్ పీపుల్లో మనకి అబ్డామినల్ ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల, ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ వల్ల మనకి ఆ స్పింక్టర్ అనేది వీక్ అవుతుంది. సో అలాగే ప్రెగ్నెంట్ పేషెంట్స్ లో అలా ఉంటుంది. అలాగే మనం ఇమీడియట్ గా తిన్న వెంటనే పడుకున్నప్పుడు మనకి ఆ గ్రావిటీ లో ఉండడం వల్ల మనకి ఫ్లూయిడ్ కంటెంట్స్ అన్ని బ్యాక్ వస్తూ ఉంటాయి. సో మనకి ఏం చేయాలి అంటే, అలాగే ఈ స్పింక్టర్ ని లూజ్ చేయడానికి కొన్ని ఫుడ్ కంటెంట్స్ లైక్ చాక్లెట్స్, పెప్పర్మెంట్, కాఫీ, ఇలాంటివన్నీ ఈ స్పింక్టర్ ని వీక్ చేస్తుంది అనమాట. సో వీక్ చేయడం వల్ల ఈ స్టమక్ ఫ్లూయిడ్స్ అన్ని వస్తుంది. సో ఏంటంటే బెటర్ మనం అట్లీస్ట్ మినిమం 2 to 3 hours గ్యాప్ ఇవ్వాలి. మనం డిన్నర్ చేసిన తర్వాత పడుకోవడానికి మినిమం 2 to 3 hours గ్యాప్ ఉండాలి. అలాగే ఇలాంటి కంప్లైంట్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఒక స్లాంట్, అంటే స్ట్రైట్ గా పడుకోకుండా కొంచెం తల ఎత్తు పెట్టుకొని పడుకోవడం చేయాలి. అలాగే మనం ఇప్పుడు చెప్తున్న స్మోకింగ్, ఆల్కహాల్, ఈ చాక్లెట్స్, కెఫీన్ కంటెంట్ ప్రొడక్ట్స్, ఇవన్నీ అవాయిడ్ చేస్తే మనం ఈ యాసిడ్ రిఫ్లెక్స్ ని దూరంగా ఉండడం చూడొచ్చు. అంటే చాలా మంది అంటుంటారు విలేజెస్ లో అట్లా చూస్తే కనుక, ఇలా మంట వచ్చినప్పుడు, తెనుపులు వచ్చినప్పుడు
వాటర్ తాగండి, మజ్జిగ తాగండి, అంత నార్మల్ అయిపోతుంది అని. సో ఆ టైంలో వాటర్ అండ్ బటర్ మిల్క్ తీసుకోవడం ఎంతవరకు బెటర్ అంటారు? ఈ వాటర్ అంటే రిఫ్లెక్స్ వల్ల అట్లీస్ట్ నార్మల్ గా అయితే కొంచెం వాటర్ తీసుకోవడం వల్ల మేబీ న్యూట్రలైజ్ ఆ స్టమక్ యాసిడ్ ఇది ఈసోఫాగస్ లోకి రావడం వల్ల ఈ వాటర్ తీసుకోవడం వల్ల కొంచెం న్యూట్రలైజ్ వస్తే, బట్ ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ హెల్ప్ఫుల్. బట్ మన వచ్చిన ఎసిడిక్ కి ఈ వాటర్ కొంచెం కలిసి కొంచెం న్యూట్రలైజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్, బట్ యూ కెన్ టేక్ ఇట్. ఓకే, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో మన దగ్గర ఏం లేనప్పుడు. యా, ఇలా వచ్చినప్పుడు డాక్టర్ ని కనుక కన్సల్ట్ అవ్వకుండా దీన్ని ఇలా నెగ్లెక్ట్ చేస్తూ వస్తే వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? ఇప్పుడు ఇది ఇలాగే మీరు నెగ్లెక్ట్ చేస్తే, అసలు ఏమీ ట్రీట్మెంట్లు తీసుకోకపోతే, అంటే ఫస్ట్ ట్రీట్మెంట్ లైఫ్ స్టైల్ అండ్ డైట్ చేంజెస్ ఇవేమీ ఫాలో అవ్వకపోతే వాళ్ళకి ఆ యాసిడ్ ఆ ఈసోఫాగస్ ని ఆ ఫుడ్ పైప్ ని బాగా ఇరిటేట్ చేసేసి అక్కడ అల్సర్స్ ఫామ్ అయ్యి ఆ అల్సర్స్ హీల్ అయ్యి అక్కడంతా హ్యూమన్ నేరో అయిపోతుంది అనమాట. ఫుడ్ పైప్ నేరో అయిపోతుంది. సో కొంతకాలానికి ఆ నేరో అయిపోవడం వల్ల ఫుడ్ లోపలికి కిందకి వెళ్ళదు. సో వాళ్ళకి ఇంకా రిపీటెడ్ వామిటింగ్స్ వస్తాయి. దాన్ని ఈసోఫేజియల్ స్ట్రిక్చరింగ్ అంటారు. సో ఆ స్ట్రిక్చర్ డెవలప్ అవ్వచ్చు. అలాగే దేర్ వన్ మోర్ కాంప్లికేషన్ ఏంటంటే బ్యారెట్స్ ఈసోఫేగస్ అంటారు. అంటే పర్మనెంట్ గా అక్కడ ఉన్న టిష్యూ మొత్తం చేంజ్ అయిపోతుంది. దానివల్ల లాంగ్ స్టాండింగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఓకే, సో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ప్రెసెంట్ అవైలబుల్ ఉంది? ప్రెజెంట్ ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ ఏంటంటే ఈ ఎక్కువగా చూసే జనాలు లైక్ ఒబేసిటీ వీళ్ళలో కాబట్టి ఎక్కువ డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఫస్ట్ చేయాలి. ఫస్ట్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే నేను చెప్పినవి ఇప్పుడు డైట్ అంటే స్పైసీ ఆయిలీ ఫుడ్, ఈ ఫ్యాటీ ఫుడ్ అని అవాయిడ్ చేయాలి. అలాగే అట్లీస్ట్ మినిమం 2 to 3 hours గ్యాప్ ఉండి డిన్నర్ చేసిన తర్వాత పడుకోవడానికి 2 to 3 hours గ్యాప్ ఉండాలి. అలాగే చాక్లెట్స్, కెఫీన్ ఇలాంటివి ఇవన్నీ అవాయిడ్ చేయాలి. అలాగే డైలీ ఎక్సర్సైజ్ చేయాలి. అలాగే వీటితో పాటు మనకి ఆ యాసిడ్ ని సప్రెస్ చేయడానికి మెడిసిన్ వస్తుంది, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటారు. ఆ మెడిసిన్ వాడాలి. అలాగే యాసిడ్ ని న్యూట్రలైజ్ చేయడానికి యాంటాసిడ్స్ ఉంటాయి, అవి వాడాలి. ఇవి క్రమం తప్పకుండా వాడితే మనకి ఈ యాసిడ్ రిఫ్లక్స్ ని మనం దూరంగా దీన్ని ప్రివెంట్ చేయొచ్చు. అలాగే ట్రీట్ కూడా చేయొచ్చు. యాక్చువల్లీ బయట ఫాస్ట్ ఫుడ్ అని పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్ ఇలా ఎక్కువ ఈ ఫుడ్ కి చాలా మంది అలవాటు పడిపోయారు. సో రిపీటెడ్ ఆయిల్ తో చేసిన ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా మనం ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? యా, ఎందుకంటే మనకి ఫాస్ట్ ఫుడ్, స్పైసీ ఫుడ్స్ ఇవన్నీ ఏంటంటే ఎక్సెస్ యాసిడ్ ని ప్రొడ్యూస్ చేయడానికి స్టమక్ లో సహకరిస్తాయి. అలాగే ఈ రిపీటెడ్ యూసేజ్ ఆఫ్ ఆయిల్స్ వల్ల ఎక్కువ సాచురేటెడ్ ఫ్యాట్ డెవలప్ అవుతుంది. సో సాచురేటెడ్ ఫ్యాట్ ఇండైరెక్ట్లీ ఇట్ విల్ లీడ్ ఇన్ టు అదర్ ప్రాబ్లమ్స్ ఆల్సో, ఫ్యాటీ లివర్. అలాగే ఈ యాసిడ్ రిఫ్లెక్స్ కావడానికి ఎక్కువ ప్రోత్సహిస్తుంది ఇది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్.